హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రస్తుతానికైతే ప్రయాగ్రాజ్లో ఉన్నాము. మన ఛానల్ అయితే త్రివేణి సంఘం స్నానం చేసింది, అక్కడికి ఎలా వచ్చాము, అలాగే శివాలయం పార్కు, నాగవాసుక టెంపుల్ మొత్తం వీడియో తీసి అప్లోడ్ చేశాను. అలాగే తెలుగు వాళ్ళ కోసం ఆశ్రమం కూడా ఉంది ఇక్కడ, అది కూడా అప్లోడ్ చేశాను. తెలుగు వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరికి. చూడండి, ఇక్కడ చూడండి, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఇక్కడ చూసారు కదా, పోలీసులు అయితే చాలా బాగా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. మేమైతే ఇప్పుడు ప్రయాగ్రాజ్ నుంచి అయితే అయోధ్యకి అయితే వెళ్తూ ఉన్నాము. సో మేమైతే 120కి అయితే ట్రైన్ ఉంది. మేమైతే ఇప్పుడైతే ఆటో తీసుకుని స్టేషన్ అయితే వెళ్ళిపోవాలి. మన ఏపీఎస్ఆర్టీసీ బస్సు కూడా ఉంది ఇక్కడ. వచ్చి రావచ్చు. దీనికైతే ఎంత, దీనికైతే 15,000 ఎంతో పర్ పర్సన్, 15,000 రూపీస్. మా ఏపీలో కొత్తగా చేశారు. ఎండింగ్ లేదే కదా, ఏముండదు ఇంకా. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే చాలా బాగా వచ్చింది, చాలా బాగుంటుంది వీడియో. ఇప్పుడు ఇంకా వస్తూనే ఉన్నారు. ఓ మై గాడ్, స్టేషన్కి అయితే వెళ్ళాలా. 1:20కి ట్రైన్ అయితే ఉంది, వెళ్తామో లేదో. ట్రైన్ క్యాన్సిల్ అయిపోద్ది బుక్ చేసుకుంటే. అక్కడి నుంచి కొద్దిగా ఎదురు నచ్చిన తర్వాత అయితే హైవే అయితే వస్తుంది అనమాట. అక్కడి నుంచి అయితే మాకు 3 కిలోమీటర్లు అయితే చూపిస్తాను రైల్వే స్టేషన్ అయితే. అక్కడి నుంచి అయితే ఆటో తీసుకుని అయితే మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడైతే. ఆటోనైతే మనం కొన్ని విషయాలు అయితే అడిగామన్నమాట. సో అక్కడ ఎలా ఉంటుందని అడిగామన్నమాట, డీటెయిల్స్ అయితే ఆయన అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఆయన తెలిసిన మొత్తం చెప్పాడు. రూమ్స్ అలా ఉంటాయి ఇక్కడ, చూడండి అలా బాగుంటాయి, ఇలా ఉండండి అని చెప్పాడు. కొద్దిగా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను నీట్గా అయితే. సో ఇక్కడ టన్నల్ చూడండి, టన్నల్ దాటుకుని వెళ్తే స్టేషన్ వస్తుంది. నిన్న మేము అంటే మోసమైన పూరీలు 3 పూరి 2 పరోటీ అన్నారు. 120 రూపాయలు పూరి. నయ్యే నయ్యే మేరకు వచ్చి అన్న పూరి. స్టేషన్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరిని టికెట్స్ అయితే చెక్ చేస్తూ ఉన్నారు. 2 చోట్ల అయితే టికెట్ ఉంటే మాత్రం అయితే అలో చేస్తూ ఉన్నారు లోపల స్టేషన్లోకి అయితే. ఎందుకంటే ఎక్కువ మంది స్ట్రెంత్ ఉండడం వల్ల లోపల ఎక్కువ మంది అట్లా వదిలేస్తే మాత్రము తొక్కిసలాట జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే చెక్ చేస్తున్నారు. మరి టికెట్ చెక్ చేసిన తర్వాత లోపలికి వచ్చాము. ఇక్కడ చూడండి, జనరల్ టికెట్, బుక్ చేసుకున్న టికెట్స్ అన్నీ అందరినీ సెపరేట్ చేశారనమాట ఈజీగా. అంటే ట్రైన్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసి ఒక్కొక్క తర్వాత పంపిస్తారు. ఫైనల్గా అయితే మనమైతే అయోధ్యకి అయితే చేరుకున్నాము. టైం అయితే ఇప్పుడు 9:30 అవుతూ ఉందన్నమాట. ట్రైన్ అయితే చాలా లేట్ అయిందనమాట. చూడండి, మొత్తం దిగిన వాళ్ళందరూ అయోధ్యకు వచ్చిన వాళ్ళు ఇక్కడ మొత్తము. ఇక్కడ చూడండి, ట్రైన్ దిగి బయటకు వచ్చామంటే స్టేషన్ బయట అయితే ఫ్రీ ఫుడ్ అయితే పెడతా ఉన్నారు అయోధ్యలో అయితే. నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఫ్రీ ఫుడ్ అయితే పెడతా ఉన్నారు. టైం ఇప్పుడు 10 అయితే అవుతూ ఉన్నది. అసలు చూడండి, ఆకుల్లో పెట్టి సాంబార్ రైస్ మాదిరి ఒకటి అయితే పెడుతున్నారు కొద్దిగా. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ మాత్రము. ఫుడ్ అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఈ టైంలో చాలా ఎంతమంది వచ్చి ఎంతమంది పెడతా ఉన్నారు. సో మనమైతే ఇక్కడైతే తినేసి అయితే మనం ఇక్కడ నుంచి అయితే అయోధ్యకి అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి అయోధ్యకి అయితే 6 కిలోమీటర్స్ అయితే చూపిస్తూ ఉన్నది. ఈ 6 కిలోమీటర్స్ అయితే ఏమైందంటే 3 ఆటోలు అయితే మారాలన్నమాట. 3 ఆటోలు అయితే చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళాలంటే. సో మనం తినేసి అయితే ఇంకా ఆటో తీసుకుని అయితే అయోధ్యకి అయితే వెళ్ళిపోతాం. మెయిన్ అయితే వెళ్ళి అక్కడ చూస్తాం ఎలా ఉంటుందో. ఓకేనా, లాస్ట్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా, అక్కడ నుంచి అయితే ఆటో తీసుకుని అయోధ్యకి అయితే వెళ్తున్నాం. అయోధ్యకి నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంది. ఎవరైనా ప్రయాగరాజ్కి కానీ అయోధ్యకి వచ్చే వాళ్ళు అయితే ఎవరికైతే ఏమి ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడైతే అడుగడుగున పోలీసులు అయితే ఉంటారన్నమాట. యూపీలో అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉన్నదన్నమాట ఇక్కడైతే. बीस एक मिनट कितना
ఇది చూడండి, చాలా వేల సంవత్సరాల కిందట అయితే కట్టినట్టయితే ఉంది. ఇదైతే చాలా పాత బిల్డింగ్ అనమాట. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది చూడంగానే అయితే. సో మేమైతే ఫైనల్గా అయితే ఇక్కడికైతే వచ్చేసాము. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే ఏంటంటే ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే వేరే తీసుకుని అయితే మళ్ళీ వెళ్ళాలన్నమాట. వెళ్తే అక్కడైతే అయోధ్య ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ 1 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలా. అప్పుడు అయోధ్య అయితే వస్తుంది అనమాట. మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తాం. आगे साथ में चेंज हो गया भाई। मेरे पास है नहीं है भाई, वो फोन पे है मेरे पास। ब्रो हीरो बात देखो లేదు భయ్ మెయిన్ ఏంటంటే ఎవరైనా ఇక్కడికి వచ్చే వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే క్యాష్ అయితే క్యారీ చేయండి. మా దగ్గర ఉండే క్యాష్ అయితే చిన్నగింది అనమాట, లైట్గా అనేది తీసుకోవడం లేదు. ఫోన్పే వేస్తామంటే వీళ్ళ దగ్గర అయితే ఫోన్పే అయితే అసలు ఉండదు అనమాట. ఎవరైనా వచ్చే వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే క్యాష్ అయితే మెయింటైన్ చేయండి. ఆల్మోస్ట్ ఇక్కడైతే ఎవరైతే ఫోన్పే అయితే యూజ్ చేయరు, ఆల్మోస్ట్ చాలా తక్కువ యూజ్ చేస్తారు ఫోన్పే అయితే. సో ఇంకైతే మేమైతే ఇక్కడ నుంచి అయితే ముందుకైతే వెళ్ళిపోతాం. ఇక్కడ ఆర్చ్ కనబడుతుంది కదా ఎదురుగా అయితే, ముందు పక్క అయితే ఇంకొక ఆటో ఎక్కైతే అక్కడ నుంచి అయితే మళ్ళీ వెళ్ళాలన్నమాట. 2 కిలోమీటర్స్ అయితే వెళ్తే అక్కడ డ్రాప్ చేస్తారు. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। మళ్ళీ అక్కడి నుంచి అయితే ఆటో ఎక్కైతే మేమైతే ఇంకా 2 కిలోమీటర్స్ అయితే ముందుకు వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలని చెప్తున్నాడు ఆటో అతను అయితే. అక్కడి నుంచి పంపించడం లేదంట, 1 కిలోమీటర్ ముందు అయితే ఆపేస్తున్నారు. అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాలన్నమాట. आप कौन गाँव के हो? क्या भाई तो क्या मालूम नहीं। अरे तुम्हारा घर कहाँ पे है? कर रहा हैदराबाद, हैदराबाद से आया। हाँ हैदराबाद 12 बजे को बंद करे टेम्पल। टेम्पल 10 बजे बंद हो जाता है, 9:30 बजे। और रात को कितना घंटे को बंद कर भाई मंदिर? क्या भाई मैरिज है? कौन सा मैरिज? वो ఫైనల్గా అయితే ఆటో అతను అయితే ఇక్కడైతే దింపేశాడు అనమాట. సో మేమైతే ఇంకా ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్ కనిపిస్తుంది రోడ్డు అయితే, అక్కడ నుంచి అయితే ముందుకైతే వెళ్ళాలన్నమాట. అందరూ రిటర్న్ అయితే వచ్చే వాళ్ళంతా ఉన్నారనమాట. పోలీసులు ఏం చేశారంటే ఆపేసి పోయి వెళ్ళాలందరినీ అయితే ఇట్లయితే పంపిస్తూ ఉన్నారు. ఇట్లయితే 4 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలన్నమాట వాళ్ళు చెప్తా ఉన్నారు. మ్యాప్లో కూడా 4 కిలోమీటర్స్ చూపిస్తుంది. రైట్ సైడ్ చూడండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఇక్కడ నుంచి అయితే మేమేం చేసామంటే ప్లేస్ ఉంది కొద్దిగా, ఇక్కడ నుంచి అయితే దూరం అయితే వచ్చేసి పైకి అయితే వెళ్ళిపోయాం అనమాట. అది కొద్దిగా మాకైతే సేఫ్ అయిపోయింది. అట్లా ఎల్లుంటే అయితే 4 కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సి వచ్చి ఉండేది. ఇట్లయితే 1 కిలోమీటర్ అయితే సరిపోతుంది. ఇక్కడ పోయేవాళ్ళు అయితే ఊళ్ళేరు, అందరు రిటర్న్ వచ్చే వాళ్ళే. మేము అక్కడ చిన్నగా గోడ దూకైతే వచ్చేసాం. ఓ అట్లా పోతే దగ్గర ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు. ఇట్లయితే జస్ట్ 500 మీటర్స్ అంతే. వాళ్ళు ఎందుకు ఆపేశారో తెలియదు, అక్కడైతే ఆపేశారు. 100 మీటర్స్ పోతే అయోధ్య. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎందుకంటే చాలా నడవాల్సి వస్తుంది, అప్పుడప్పుడు ఇలా ఫ్రూట్స్ అయితే తీసుకోండి, ఫ్రూట్స్ తాగండి, తాగితే ఎనర్జీగా ఉంటారు, లేకపోతే నీరసం అయిపోతారు. ఫ్రూట్స్ తాగాలి, ఫ్రూట్ జ్యూస్ తాగాలి ఖచ్చితంగా. ఫ్రూట్స్ అయితే తీసుకోవాలా, ఎనర్జీ వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు అందరూ వచ్చేవాళ్ళే కానీ పోయేవాళ్ళు ఎవరు లేరు. ఎట్లా దోమ కనబట్టింది, దోమ దూకి వచ్చేసాం. అట్లా మైండ్ అట్టగానే వెళ్ళుంటే ఓయమ్మా 5 కిలోమీటర్స్ అసలు చాలా కష్టమైపోయేది. సో నడుచుకుంటూ అయితే దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మొత్తం ముందు పక్క ఎక్కడైతే క్యూ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మన శ్రీరామ్ దర్శనానికి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే వెళ్ళాలన్నమాట. సో నేనైతే ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి అయితే స్టాప్ చేస్తున్నాను.
సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే దర్శనం చేసుకునేది అలాగే లోపల వీడియో మొత్తం టెంపుల్ అయితే వీడియో అయితే తీస్తాను, నీట్గా వీడియో తీసి అయితే మొత్తం అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా. అందుకని ఈ వీడియో అయితే ఇక్కడితో స్టాప్ చేస్తా ఉన్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నీట్గా అయితే వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను పర్ఫెక్ట్గా. సో మీరైతే ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, భలే బాగుంటుంది. మొత్తం టెంపుల్ మొత్తం నీట్గా అయితే వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. అలాగే మన ఛానల్లో ప్రయాగరాజ్కి సంబంధించిన మొత్తం వీడియోస్ ఉన్నాయి. అలాగే నేను నెక్స్ట్ కాశీకి వెళ్తాను, అక్కడ కూడా వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను. వీడియోస్ అయితే ఇంట్రెస్టింగ్ రాయిపోతున్నాయి. అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.